సో నిన్న పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చాలా విచారకరం వ్యక్తం చేసిండు. ఆయనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి చాలా పెద్ద తప్పు చేసిండట. చూద్దాం ఏమన్నా. కాంగ్రెస్ తప్పు చేసా, నన్ను ఆదరించే పార్టీ బీఆర్ఎస్, మున్సిపల్ ఎన్నికల్లో గులాబ్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి, వారికే నా మద్దతు, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం. కరెక్టే కదా మరి. నువ్వు కాంగ్రెస్ పార్టీలో పెద్ద తప్పు చేసినావు, బీఆర్ఎస్ పార్టీలో ఉండే నేను. ఇప్పుడు నువ్వు నీ తమ్ముడు కలిసి కొన్ని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా చేసి అందులో మీరు ఎలక్షన్ వెంచర్ చేయలేదా? అందులో మీరు కట్టడాలు నిర్మించే మీరు వాటిని అమ్మలేదా? మీరు కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఉండే కదా. కాంగ్రెస్ అంటే ఏ పార్టీలో ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీలో అడ్డు అదుపులేని దోపిడీ చేసి తెలంగాణ మొత్తం 90% ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళు దోచుకున్నారు. ఇప్పుడు మీరు చేసేటువంటి ఏవైతే కబ్జాలు ఉన్నాయో క్యూన్యూస్లో కానీ తొలిలో కానీ ఇప్పుడు కొన్ని వందల వేలు ఉన్నాయి. మీ చరిత్ర తీస్తే 100 ఏళ్ళకి సరిపోయిన దోపిడీ చేసారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ నడవయ్యాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఒకటే రాజు ఉంటాడు, రాజు కింద అందరు మంత్రులు, చెంచగాలు, గులాం వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో తప్పు జరిగితే ప్రతి వ్యక్తి ప్రశ్నిస్తారు దాన్ని. సార్ మీరు చేస్తున్న తప్పు, మనం చేస్తున్న తప్పు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారు. ప్రజల వల్ల మనకు రాబోయే ఎలక్షన్లో మనకు వ్యతిరేకత చాలా ఎదురవుతుంది, డిపాజిట్ కూడా పరిస్థితి ఉంటుంది సార్. ప్రజా వ్యతిరేక పనులు మనం చేయొద్దు సార్, మనము అటువంటివి చేస్తే మంచిది కాదు మనకు మా ప్రభుత్వానికి అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చెప్తారు. మీ పార్టీ అట్లుండదు కదా. మీ పార్టీ ఏంది? మీ పార్టీ ఏం పార్టీ అంటే ఇక ఆ పార్టీ ఏమిది. కాబట్టి ఇటువంటి వాళ్ళు నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎక్స్ లీడర్లు కానీ నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చి దోచుకుంటాంటే మాత్రం మీరు రాకండి. మీరు అదే పార్టీలో ఉండండి. మీకు ఇంకా 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలు మీకు అధికారం రాదు మీకు. ఇప్పుడు ఎందుకయ్యా నేను అడుగుతా ఉన్నా, వేల కోట్లు, లక్షల కోట్లు ఎందుకు? మీరు అన్నమే తినేది మీరు. ఇప్పుడు రోజు కూలిపోయే రైతు, ఒక కూలిపోయే వ్యక్తి కూడా 3 పూట భోజనం చేస్తాడు. వేల కోట్లు సంపాదించా చేసేది నువ్వు కూడా అదే పని కదా. 3 పూట తినడానికే కదా. ఎందుకు కక్కుర్తి, ఎందుకు దోసుకుడు, ఎందుకు దాచుకునేందుకు? కాబట్టి అందరూ ఏంటంటే ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. ఇటువంటి ఏంటంటే లీడర్లు పక్కన పెట్టి నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటున్నాం.